ఈ 2 ఫ్రిడ్జెస్ నచ్చినాయి మాకు. పండగ సేల్‌లో తీసుకుందామని వచ్చాము. ఫైనల్‌గా ఇది సెలెక్ట్ చేసాము. ఎందుకంటే మా ఇంటికి అది సెట్ అవుతుంది. సో, కబోర్డ్స్‌కి వాటికి అది కొంచెం సెట్ అవుతుందని అది తీసుకున్నాము. పిల్లలైతే ఫుల్ ఎక్సైటెడ్‌గా ఉన్నారు. ఫ్రిడ్జ్ అయితే వచ్చింది. పైకి తీసుకురావాలి అంటే లేట్ అవుతుంది అని వాళ్ళు మనుషుల్ని తీసుకురావడానికి వెళ్ళారు. ఇది పైకి తీసుకొస్తుంటే నాకు చాలా అంటే చాలా భయమేసింది. ఈజీగా తెచ్చేస్తారేమో అనుకున్నాను. కానీ ఇంత కష్టపడాలా పైకి లాగి దాని లోపలికి ఇంత ఫ్రీ స్పేస్ ఉన్నా కానీ లోపలికి తీసుకురావడానికి ఎంత కష్టమైంది ఏంట్రా అనిపిస్తుంది. కానీ భలే తీసుకొచ్చారబ్బా. తీసుకొచ్చినంతసేపు పైకి పంపించేంతసేపు నేను వీడియో తీసుకునేంతసేపు నాకు గుండె టకా కొట్టుకుంటూనే ఉంది. అయ్యా ఎలా లాగుతారు, ఎలా బ్యాలెన్స్ చేస్తారు, ఎలా తీసుకొస్తారు అని. చాలా ఓపెన్గా ఉంది కానీ పెద్ద ఫ్రీజ్ అయ్యేసరికి చాలా కష్టమైంది. శామీ జాయ్ అయితే ఫుల్ ఎక్సైటెడ్గా ఉన్నారు. భలే అయితే అది వచ్చేంతసేపు చూస్తూనే ఉన్నారు. నేను వాళ్ళు పట్టించుకోవట్లేదు. ముందు ఫ్రిడ్జ్ సరిగ్గా పైకి వచ్చిద్దా లేదా అని టెన్షన్తో ఆ వీడియో తీసుకుంటూ అలానే చూస్తున్నాను. వాళ్ళైతే భలే లాగారబ్బా. ఒక చెయ్యి మా హస్బెండ్ కూడా వేశారు. కానీ అంత బరువు ఉందంటే నాకైతే ఫుల్ టెన్షన్. కానీ ఎలా లాగుతారు ఏంటి అని ఫుల్ ఇంట్రెస్టింగ్గా ఉంది. పైకి లాగేటప్పుడు తీసేటప్పుడు గ్రిల్ మెట్ల మీద నుండి వచ్చేవి కానీ మేము ఫుల్ గ్రిల్ ప్యాక్డ్గా పెట్టేశాము. సో ఆ గ్రిల్ వల్ల తీసుకురావడం కొంచెం కుదరదు అని ఇంక ఇలా లాగాల్సి వస్తుంది. కానీ ఇంత బరువుది లాగాలంటే చాలా బలం ఉండాలనిపించింది. బాబోయ్, మగవాళ్ళు కాబట్టి లాగేశారు. నాకు అది తీసేంతసేపు టెన్షన్గా అరుస్తూనే ఉన్నాను, అయ్యో అంటూ. అమ్మో, చాలా అంటే చాలా టెన్షన్ వచ్చింది. అండ్ ఈ ఫ్రిడ్జ్లో పిల్లలు పద్దాకా ఓపెన్ చేయడం, ఏదో ఒకటి ఇమ్మండం, ఫ్రిడ్జ్ ఉంది కదా అని ఏమీ లేవు నాన్న వద్దు నాన్న అన్నా కానీ ఫ్రిడ్జ్లో ఏదో ఒకటి తీద్దాము ఓపెన్ చేద్దామని అదొక ఆనందం పిల్లలకి. సో ఫ్రిడ్జ్ వచ్చే వరకు వాళ్ళు లోపల మెష్ డోర్ వేస్తాను అక్కడ నుండి చూస్తూనే ఉన్నారు. ఎలాగోలా ఫైనల్గా మా హస్బెండ్ కూడా ఒక చెయ్యేసి దింపడం జరిగింది. నాకు ఇప్పుడు వాయిస్ ఓవర్ ఇచ్చేటప్పుడు కూడా టెన్షన్ వచ్చేస్తుంది. అది చాలా ఫ్రీ స్పేస్ బట్ స్టిల్ అసలు ఎలా అంటే అలా మేనేజ్ తీయాలంటే చాలా కష్టమైంది. అసలు నాకైతే అమ్మో చాలా టెన్షన్ వచ్చేసింది. మోయగలుగుతారా లేదా అన్నట్టు. వాళ్ళు పైన ఉన్నారు, ఆ తాడు పట్టుకున్నారు, ముందుకు వచ్చేస్తారేమో వెనక్కి వెళ్ళిపోతారేమో ఏంటంటో అసలు థాట్స్, అసలు టెన్షన్. మన ఆడవాళ్ళకి ఎందుకంత టెన్షన్లో అర్థం కాదు. ఇంత కంగారు పడుతూ ఉంటాం ప్రతిదానికి. వీళ్ళేమో మగవాళ్ళు సులువుగా చేసేస్తూ ఉంటారు కొన్ని పనులు. సో ఎలాగైతే నేను తీసుకొచ్చారు అన్నీ పక్కకు తీయాల్సి వచ్చింది. మధ్యలో మా పిల్లల హడావిడి వీటన్నిటిలో ఎలాగైతేనే ఇన్స్టాల్ చేయడానికి అంటే డెలివరీ చేసి వెళ్ళారు. నెక్స్ట్ 2 డేస్కి ఎల్జీ వాడు వచ్చి మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసి వెళ్ళారు. ఫైనల్గా ఏమైనా గిట్టలు అన్నీ పడినాయా లేదా అని చెక్ చేసి ఇంకా కిచెన్లో పెట్టేశాము. బాగుంది. మా ఫ్యామిలీకి చాలు. మేము ఎలాగో కూల్ వాటర్ అయ్యేం తాగం. సో హడావిడిగా మంచి ఎక్కువగా పెట్టి తీసుకోవడం కన్నా పిల్లలు ఉన్నారు, చిన్నపిల్లలు, ఏమీ అంత అవసరం లేదు అనేసి ఇలాంటివి తీసుకున్నాము. ఇంకా మంచి ఆప్షన్స్ ఉన్నాయి బట్ మా ఫ్యామిలీకి ఇది ఒకటి సెట్ అయ్యిద్ది అంతే. ఇది చాలా అనుకున్నాము. కూల్ వాటర్ డిస్పెన్సర్తో అండ్ స్క్రీన్, యూట్యూబ్, ఆండ్రాయిడ్ ఉండేవి అన్నీ ఉన్నాయి. టీవీలో చూస్తే చాలు, ఫ్రిడ్జ్లో అక్కర్లేదని వద్దనుకున్నాం. సో ఇది మా ఫ్రిడ్జ్. ఫైనల్గా మా అమ్మాయి ఇద్దరు ఆన్ చేశారు. అమ్మ ప్రేయర్ చేశారు. లాస్ట్కి ఇంకా ఎంజాయ్. పండగకి ఒక మంచి ఫ్రిడ్జ్ వచ్చింది. దీంతోపాటు మాకు ఫ్రీగా ఒక ఎయిర్ ఫ్రైయర్ వచ్చింది, ఉషా ఎయిర్ ఫ్రైయర్. ఇది మేము ఆన్లైన్లో తీసుకోలేదు, ఆఫ్లైన్లో అంటే ఆన్లైన్లో చెక్ చేసాము. మాకు కొన్ని క్రైటీరియాస్ కావాలి. సో అందుకే ఆఫ్లైన్లో బయట బజాజ్ షోరూంలో తీసుకున్నాము. ఆన్లైన్లో ఎంతకు వచ్చిందో ఆఫర్ సేమ్ అలాగే అంతకే ఇచ్చారు. అండ్ దాంతోపాటు ఒకటి ఫ్రీగా ఎయిర్ ఫ్రైయర్ కూడా ఇచ్చారు ఉషాది. సో హ్యాపీ. మాకు కావాల్సిన బడ్జెట్లో మాకు కావాల్సింది వచ్చేసింది. దీనికి ఏంటంటే అన్నీ ఒకే టైపు, ఒకే మోడల్స్, ఒకే ఇది, కానీ కొంచెం టెక్నాలజీ మారే కొద్దికి మా ఫ్రిడ్జ్ కాస్ట్ మారుతుంది. మీకు ఈ ఫ్రిడ్జ్ లింక్ కావాలి అనుకుంటే కామెంట్ చేయండి.
అండ్ దీంట్లో ఫీచర్స్ అంటారా ఏమీ ఎక్స్ట్రా ఏం లేవు. ఒక ఐస్ మేకర్ ఉంది, కన్వర్టబుల్, ఒక సైడ్ అంతా ఫ్రీజర్, ఒక సైడ్ అంతా రిఫ్రిజిరేటర్. మనకు కావాలంటే మొత్తం రిఫ్రిజిరేటర్గానే యూజ్ చేయొచ్చు. బాటిల్స్ పెట్టుకోవడానికి బార్ కౌంటర్ ఇచ్చారు. ఎయిర్ ఫ్రైయర్ 2 ఆప్షన్స్ ఇచ్చారు. మేమైతే ఉషా సెలెక్ట్ చేసుకున్నాం. మీకు లింక్స్ కావాలంటే కామెంట్ చేయండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.